ప్రైజ్లండి. యేసు రక్తము ఆదాము రక్తమా? యేసు రక్తము మరియమ్మ రక్తమా? మరి మరియమ్మ రక్తం అయితే మరి ఆయన అన్ని కుడలు దెబ్బలు తిన్నప్పుడు మరి ఆయన చనిపోరు కదా. ఆదాము రక్తం అయితే అంత హింసించినప్పుడు మరి ఆయన చచ్చిపోవాలి కదా. అన్ని గంటలు అన్ని రోజులు ఆయన హింసించినప్పుడు మరి ఎందుకు చనిపోలేదు? అపోస్తుల కార్యాలయము 20-25లో ఉంటుంది, కంపల్సరీ ఉంటుంది, చదవండి. బైబిల్లో ఫస్ట్ చెప్పాడు దేవుడు, అబద్ధ బోధకులు ఉంటారని. మన సంఘం నమ్మాలి, సంఘస్థులు నమ్మాలి, అన్యులు నమ్మాలి, దేవుని ఎరగని వారు కూడా నమ్మాలి. మనం చెప్పినప్పుడు రెఫరెన్స్ తీసినప్పుడు కరెక్ట్గా ఉండాలి. ప్రకటన గ్రంథంలో ఉంటుంది, ఒక మాట అటైన కానీ ఒక మాట ఇటైన కానీ ఉంటే బైబిల్లో ఉన్నటువంటి తెగుళ్ళన్నీ అవి మన మీదకి వస్తాయంట. అవును కదా, నా ముచ్చట కదండి, దేవుని యొక్క వాక్యం చెప్తుంది. కరెక్ట్ అయినటువంటి వాక్యం చెప్పండి బ్రదర్. మీరు దైవసేకులు, బైబిల్ పండితులని దేవుడు ఎన్నుకున్నటువంటి బిడ్డలు మీరు. నేను చిన్న సువార్తతో కొన్ని చిన్నగా పరిచయం చేసేవాడిని, ఇంకేం దేవుని పరిచయం ఇంకా నేను అంతగా చేయలేదు. ఏదో దేవుడు నడిపింపు వల్ల కొంచెం కొంచెం మాట్లాడుతున్నాను, ప్రార్థన చేస్తున్నాను. ఇంకా మీ అంతా బైబిల్ కాండం నాకు తెలియదు. తెలిసినట్టుగా చేయకండి, తెలిసి తెలియనట్టుగా చేయకండి, మొత్తం తెలిసినట్టుగా మాట్లాడండి. అది ఎవరైనా తీసినప్పుడు అది కరెక్ట్ వాడు కావాలి. బైబిల్ మొత్తంలో సొంత నిర్ణయం తీసుకోకండి, సొంత బోధ చేయకండి, దానికి కల్పించి కల్పనా కథలు పెట్టకండి. అది దేవునికి మహిమకరంగా ఉండదు, సంఘానికి దీవెనకరంగా ఉండదు, ప్రభుకు ఆశీర్వాదకరంగా ఉండదు. ప్రభు పద్ధతి కూడా చూస్తున్నాడు. కరెక్ట్ సేవ చేద్దాం, అనేకమైన వారిని దేవునికి పరిచయం చేద్దాం. మన కింగ్, మన డాడీని, మన రాజు. అరే ఎందుకు అలాంటి పరిచయం చేస్తారు? దేవుడు మిమ్మల్ని దీవించును గాక. బైబిల్ ఉంది కదా, నాకు తెలియదు, బైబిల్ ఉంది కదా, గొర్రెలను చెదరగొట్టే కాపుర్లకు శ్రమ అని. మరి ఇవన్నీ ఎందుకున్నాయి అట్లా? మన అబద్ధం చెప్తేనే కదా ఇవన్నీ ఒకటి బయటపడుతూ ఉంటుంది. నీ సంఘ విశ్వాసి విన్నారనుకో, నీ సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులు విన్నారనుకో, వాళ్ళు పోయి ఒక్కొక్కడ అంటారు. ఒక స్థలంలో అన్నప్పుడు వేరేటువంటి అటువంటి కానీ నీ అటువంటి కానీ ఒక విశ్వాసి మంచి పరిచయం ఉండే ఎత్తిరా బైబిల్ది చూద్దాం, బైబిల్ది అని అంటాడు. అప్పుడు ఏం చెప్తాం? ఆ బైబిల్లో దొరకదు. ఎట్లయిద్దండి? ఆయన దైవపుత్రుడు, ఆయన భగవంతుడు, పరిశుద్ధాత్మ దేవుడు మరియమ్మను వాడుకున్నాడు. ఆదామును ఆయన తయారు చేసుకొని తన ఊపిరి, తన నాసిక రంధ్రలోకి వెళ్ళి తన ఊపిరి ఊదాడంతే.
ఆయన రక్తం ఎట్లయితుందండి? రక్తం రక్తం అంట, ఏం రక్తం చెప్పు? ఇలా మనమే హెచ్చరించుకోవడం, కూర్చొని ఇంకా మంచిగా ఇంకా కూర్చొని మాట్లాడుకుంటే ఎంత జనం చూస్తున్నారు చెప్పు. మనమనే కొట్లాడుతున్నాం అనుకుంటారు, మనమనే తిట్టుకుంటాం అనుకుంటారు. దయచేసి అలాంటి పరిచయం చేయకండి. పరిశుద్ధుడు 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 అని అనేకమైన దూతల ద్వారా పొగడపడుతున్న దేవుడు, దేవుని వాక్యాన్ని కానీ దేవుని యొక్క మాటలు కానీ దూతలు ఎలా స్తుతిగానాలతో స్తుతిస్తున్నాయో మన నోటితో కూడా దేవుని అలా స్తుతించాలి, అబద్ధంతో కాదు. దయచేసి చెప్తున్నాను, మాట అర్థం చేసుకోండి. నేను మీకు చెప్పేంతవని కాదు. ప్లీజ్. ఇప్పటికే మన మీద అనేకమైనటువంటి అరచకాలు, సువార్తకు ఆటంకాలు, సువార్థికులకు ఆటంకము, వాక్యానికి ఆటంకము, మందిరాల మీద ఆటంకము, ప్రార్థనల మీద ఆటంకము. కొంతమందికి మనం అంటే నచ్చదు, ఎందుకంటే మనం చేసేది మంచిది కాదని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ మనం చేసేది మంచిదా చెడ్డదా అనేది దేవునికి తెలుసు. కనుక మీరు జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని, దేవుని యొక్క మాటలు, ప్రభు తండ్రి ఏ ప్రకారంగా ఇక్కడ 33 సంవత్సరాలు తండ్రి ఏ పని మీద పంపించాడో అదే పని చేశాడు. ఆయన సొంత పని ఎప్పుడు చేయలేదు. కనుక నీ రక్తమే నీ రక్తమే నన్ను శుద్ధీకరించు, నీ రక్తమే నా బాలము, నశించిపోతున్న వారికి వెర్రితనము ఉన్నది, రక్షించుకున్న వారికి దేవుని శక్తి ఉన్నది. నీ రక్తమే నీ రక్తమే నన్ను శుద్ధీకరించు, నీ రక్తమే నా బాలము. ఏమన్నదంట? దేవుని యొక్క శక్తి ఉన్నది. ఆదాము రక్తం కాదు అయ్యా, మరియమ్మ రక్తం కాదు. మరియమ్మ దేవుడు, పరిశుద్ధాత్మ యొక్క దేవుడు తనను ఎన్నుకున్నాడు అంతే. తన కడుపులో పుట్టి ఈ లోకానికి తనేందో రుజువుపరచుకోవడానికి తండ్రి అప్పచెప్పినటువంటి బాధ్యతను రుజువుపరచుకోవడానికి, అది మన కోసం ఒక హింస పడటానికి వచ్చాడు ఆయన, ఒక మానవునిగా. ఎలా వచ్చాడు తెలుసా? దివిలో నీకున్న మహిమను విడసి దీనులమై దయచూప దిగి వచ్చినావు. వాళ్ళు ఆయన మన మీద దయ చూపడానికి వచ్చాడు. దివిలో ఉన్నటువంటి ఆయనటువంటి మహిమను విడిచిపెట్టి. అది ఆదాము రక్తం కాదు, మరి మరియమ్మ రక్తం కాదు. నేను చెప్పుడు కాదండి, మీకు తెలియాలి. అట్లా మనిషికో రకంగా మాట్లాడుకోవద్దు. దేవుని యొక్క వాక్యాన్ని మనిషికో రకంగా మాట్లాడుకోవద్దు. ఆయన రక్తము దేవుని శక్తే ఉన్నది. ఎంత కార్చాడు చూసావు, ఎంత హింసించారు ఆయనను. అల్లకెళ్ళి కొద్ది రక్తం పోతేనే మనం చచ్చిపోతాం. ఒక్క దెబ్బ ఆయన కొట్టాడు. కొరడా దెబ్బలకి ఒక యాంగిల్ ఉంటాయి. ఆ యాంగిల్తోని ఒక్క దెబ్బ మనం వేసినట్టుగా చచ్చిపోతాం మనం. మరి ఆయన చనిపోకుండా ఉండంటే ఎంత చెప్పు? ఆయన ఒంట్లో ఒక్క బొట్టు లేకుండా కారిపోయింది, అయినా ఆయన బతుకున్నట్టు ఏం చెప్పు? ఎందుకు బతుకున్నా ఆయన చెప్పు? ఆయన దైవికమైనటువంటి దేవుడు, రాజు, మన రాజు, ఆయన కింగ్. అలాంటి దైవపుత్రుడు కాబట్టి ఆయన బతికున్నాడు. అదే మనం బతకలేం కదండి. సో అట్లాగా మరి దేవుని యొక్క వాక్యము నశించిపోతున్న వారికి వెరితనంగా ఉంటుంది. ఏమంటాడు? నశించిన వారిని వెతికి రక్షించడం కోసమే
మనిషి కుమారుడు వచ్చాడు. మన రక్షణ కోసమే దేవుడు వచ్చాడు. మన రక్షణ కోసం, మన రక్షించి తన బిడ్డగా తన సొత్తుగా చేస్తున్న కోసమే దేవుడు వచ్చాడు. కనుక దేవుని యొక్క వాక్యాన్ని ఎవరు కానీ ప్రభు ఏం చెప్పాడో అది చేద్దాం. కనుక ఆయన మహాగణుడు, రాజ్యాధిరాజు, రాజులకు రాజు, ప్రభులకు ప్రభువు. దేశ ప్రపంచమంతా ఆయన రక్తము వెగజల్లింది. ప్రపంచమంతా ఆయన వాక్యము సాటి చెప్పింది. ప్రపంచమంతా ఆయన మాట నిలబడుతుంది, నిలబెట్టాలి. ప్రభు అప్పచెప్పాడు, అంతే. బాధ్యత అది చేయాలి. దట్ ఈజ్ మై రెస్పాన్సిబిలిటీ. మన రెస్పాన్సిబిలిటీ అది. వాక్యాన్ని తప్పుగా పెట్టద్దు. కనుక ఎదుటి వాళ్ళు మన మీద ఏలు చూపించకూడదు. ఒక పరిశుద్ధుని, దేవుణ్ణి మనం ప్రకటించేటప్పుడు ఎంతోమంది ఈరోజు మరి వాక్యానికి దూరం అయిపోతున్నారు. ఎంతోమంది ఈరోజు తాగుతున్నారు. క్రైస్తవులుగా ఉండి తాగుతున్నారు. క్రైస్తవులుగా ఉండి తప్పు చేస్తున్నారు. క్రైస్తవులుగా ఉండి సినిమా చూస్తున్నారు. క్రైస్తవులుగా ఉండి సీరియల్ చూస్తున్నారు. మరి ఏమన్నంటే మళ్ళీ దేవుడు అదే నోటితో బూతులు మాట్లాడుతున్నారు. అదే నోటితో మళ్ళీ చెడ్డ పనులు చేస్తున్నారు. మళ్ళీ సాయంత్రం వచ్చేసి మోకరించేసి మన ప్రభువా అంటున్నారు. కనుక అలాంటి వారి కోసం ప్రార్థించే వరుసలో మనం అందరం ఉంటాం. దేశం అల్లాడిపోతున్నది. కొట్టరాని సమయంలో వర్షాలు పడుతున్నాయి. రాని సమయంలో తెగుళ్ళు వస్తున్నాయి. రాని సమయంలో వైరస్ వస్తుంది. అనేకమైన వారిని మీద వేటాడుతుంది. అనేకమైనటువంటి అమాయకుల ప్రజలను తింటున్నారు. యుద్ధం జరుగుతుంది. క్రైస్తవుల మీద దాడి చేస్తున్నారు. ప్రార్థిస్తాం. మనందరం ప్రార్థిస్తాం. అనేకమైన బిడ్డల కోసం ప్రార్థిస్తాం. అనేకమైన కుటుంబాల కోసం ప్రార్థిస్తాం. ఇలా వైన్స్లలో ఎంతోమంది మందిరానికి వెళ్తూ వైన్స్లలో పోయి తాగుతున్నారు. ఎంతమంది జీవితాలు నాశనం అయిపోతున్నాయి. ప్రభు బాధపడుతున్నాడు. ప్రభు బాధపడుతున్నాడు. కనుక దయచేసి మీరందరూ వాళ్ళ కోసం ప్రార్థించాలి.